గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ ప్రభుత్వం పెట్టాలని నిర్ణయించినప్పుడు 2023 డిసెంబర్ అంటే 24లో జనవరిలో అయిపోయింది కాల పరిమితి. అప్పటి నుండి 2 సంవత్సరాలు కాలయాపన చేసి ఎందుకోసం కాలయాపన చేసిండు? ఆ రోజు ఆయన చెప్పింది ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాం, ఇచ్చే ఎన్నికలకు పోతామని అన్ని ఎన్నికలను వాయిదా వేసిండు. మున్సిపల్ ఎన్నికల్ని, జెడ్పీటీసీ ఎన్నికలను, ఎంపీటీసీ ఎన్నికలను, సర్పంచ్ ఎన్నికలను అన్నిటి కూడా వాయిదా వేసిండు. వాయిదా వేసి మొత్తం కూడా అన్ని ఏదైతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాకముందు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి 6 గ్యారెంటీలని, ముఖ్యంగా ప్రతి మహిళకు 2500, ఇక్కడ ఉన్న మహిళలకు వస్తున్నాయా 2500? వస్తున్నాయమ్మా? వస్తలేవు. రైతు బంధు గతంలో కేసీఆర్ గారు 10,000 ఇస్తే ఆయన 15,000 ఇస్తా అన్నాడు. ఇప్పటి వరకు వచ్చిందా రైతు బంధు? 3 విడతలు ఎగ్గొట్టిండు. ఇట్లా ఇవన్నీ కూడా చేసి మోసాలు చేసి ఈరోజు పార్టీ గుర్తుండదనే ఒక నమ్మకంతో, అంటే పార్టీ గుర్తుంటే ఓట్ల చేతి గుర్తుంటే అని చెప్పి సర్పంచ్ ఎన్నికలకు పోయిండు. ఎన్నికలకు పోయి ఒక సర్పంచ్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి జిల్లా కేంద్రానికి పోయి మీరు ఎవరిని గెలిపియాలి, ఎవరైతే మంత్రి దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి పోయేటటువంటి అభ్యర్థులను మాత్రమే గెలిపియండి, మీరు ఇంద్రమ్మ చీరలు కట్టుకోండి, ఓట్లు వేయండి అన్నాడు. కానీ రిజల్ట్ వచ్చింది 12,727 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే ఈరోజు మనం చూస్తే మీకు అందరు కూడా అనుభవమే, ఎన్ని కుతంత్రాలు వన్నిండ్రు ఈ కాంగ్రెస్ పార్టీ. కుతంత్రాలు ఎన్ని చేసి, మోసపూరిత హామీలు ఎన్ని చేసినా గానీ బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు 40% గెలిచింది. దాదాపు 4,300 చిల్లర గ్రామాల్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు గెలిచింది. అదేవిధంగా ఈరోజు మోమిన్పేట విషయానికి వస్తే దాదాపు సగం 29 గ్రామ పంచాయతీలో సగం గ్రామ పంచాయతీలు గెలిచిరు. కాబట్టి మీ అందరు కూడా, ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట ఎక్కడుంది వికారాబాద్ లో అంటే అది మోమిన్పేటలో ఉంది అని చెప్పేసి అందరం కూడా భావించే విధంగా, చాలా మోమిన్పేట అంటేనే బీఆర్ఎస్ పార్టీ అనే విధంగా మనం గతం నుండి కూడా చూసినాం. దాన్ని కొనసాగించినందుకు మీ అందరు కూడా, అందరికీ మరోసారి పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, సర్పంచ్ గెలిచిండ్రు, రేపు ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి, రేపు మున్సిపల్ ఎన్నికలు వస్తాయి. మీ వాళ్ళే అందరు కూడా ఊర్లో ఉన్నోళ్ళే మున్సిపల్లో ఉంటారు, మీ బంధువులు ఉంటారు, మీ చుట్టాలు ఉంటారు, మీ దోస్తులు ఉంటారు. రేపు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి వికారాబాద్లో. కాబట్టి ఆ ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. దాంట్లో కూడా తప్పకుండా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ పార్టీ పేరు చెప్పి ఓట్లు అడుగునే ముఖం లేదు. ఎందుకు లేదు? రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చిండో అన్ని హామీలు తుంగల దొక్కి ఈరోజు ఒక ఎరువు బస్తా కోసం ఈరోజు యాప్ లో అప్లై చేసుకునేటువంటి పరిస్థితి. గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో ఎవరు ఎంత అడిగితే అంత ఎరువులు దొరికినాయి, యూరియాలు దొరికినాయి. ఈరోజు మన ఊర్లలో విషయానికి వస్తే, ఊర్లలో గత 70 సంవత్సరాల నుంచి పాలించినటువంటి వాళ్లకు వైకుంఠధామం కట్టాలని తెలియదు, ఒక నర్సరీ పెట్టాలనే సోయి లేకుండే, అదేవిధంగా ఒక ఆటలకు క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలనే సోయి లేకుండే, ఊర్లలో చెట్లు పెంచాలనే సోయి లేకుండే. కానీ కేసీఆర్ గారు సర్పంచ్ల మీద బాధ్యత పెట్టి అన్ని సక్రమంగా, తెలంగాణలో గతంలో దేశవ్యాప్తంగా 20 గ్రామాలకు అవార్డులు వస్తే దాంట్లో 19 అవార్డులు తెలంగాణ నుండి ఉన్నటువంటి ఇట్లాంటి చిమలదరి లాంటి గ్రామాలకు వచ్చినాయి. అంటే ఏ స్థాయిలో గ్రామాలను మనం అభివృద్ధి చేసుకున్నాం గత 10 సంవత్సరాల్లో అనేది దానికి నిదర్శనం. కాబట్టి మీరు ఇప్పుడు గెలిచినటువంటి వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు పెడతారు. కాబట్టి మీకు అండగా మేము ఒకటి ఈరోజు ఇక్కడ వచ్చినామంటే మీ అందరు కూడా ధైర్యం ఇవ్వడానికి వచ్చినాం. తప్పకుండా మీ మీద పోలీస్ వేధింపులున్నా, మీ మీద మీకు మద్దతుదారులు ఉన్నటువంటి కార్యకర్తల మీద పోలీస్ వేధింపులున్నా, లేకపోతే అధికారులు పనిచేయకున్నా, ఈరోజు గతంలో మనం ఉద్యమంలోనే కొట్లాడినటువంటి పార్టీ ఇది. ఈరోజు పెద్ద కుటుంబం ఇది, 60 లక్షల కుటుంబం బీఆర్ఎస్ పార్టీ అంటే. ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత కార్యకర్తలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు.
కాబట్టి మీకు ఏ నష్టం ఏ కష్టం వచ్చినా గంట లోపట మీ ఊర్లో వాలిపోతారు. మొత్తం ఆనంద్ సార్ గారు కూడా చూస్తున్నాం. మనం ఎప్పుడు ఎక్కడ ఎవరి సమస్య వచ్చినా మనము అధికారం కోల్పోయిన తర్వాత మీ అందరు కూడా తెలుసుంటే మర్పల్లిలో మన పార్టీకి సంబంధించిన ఒక నాయకుని మీద ఒక మర్డర్ కేసు పెట్టే ప్రయత్నం చేసిరు. అక్కడ ఇంకో పార్టీ వాళ్ళు పెడితే ఆ ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులంతా కూడా ఆనంద్ సార్ చెప్తే అందరు కూడా పోయి ఆడ ముట్టడి చేసి దాన్ని తీసుకొని పోయి కేటీఆర్ గారి దగ్గర పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి ఆ రోజు ఎస్పీకి మాట్లాడి అందరికీ మాట్లాడితే ఇప్పటి వరకు కూడా కేసు ఎక్కడ పోయిందో తెలియదు. మన పార్టీ కార్యకర్త జోలికి పోలీసు వాళ్ళు రాలే ఇప్పటి వరకు. కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా న్యాయవాదులుగా మేము కూడా అండగా ఉంటాం. పార్టీ నాయకులుగా అండగా ఉంటాం. 100% మీరు గ్రామాన్ని మంచిగా పరిపాలించండి. 2 సంవత్సరాల్లో తప్పకుండా 2.5 సంవత్సరాల్లో ఎవరు వస్తారు అధికారంలోకి? కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడా కాదా? అది మనం కాదు. ఎక్కడ పోయినా నేను మొన్న తిరుపతికి పోతే తిరుపతిలో అంటున్నాడా నా ఫోన్ చూసిండు. ఆడ పేమెంట్ చేసేటప్పుడు అందులో కేసీఆర్ ఫోటో ఉంటే సార్ మళ్ళా కేసీఆర్ వస్తాడు సార్, ఈ నాయలగాడు ఎట్లా గెలిచిడు సార్ అని ఇంత ఘోరంగా తిరుపతిలో కూడా అంటున్నారు. అంటే ప్రతి పల్లెలో ఎవరిని కదిలించినా గానీ కేసీఆర్ గారు చేసినటువంటిది మర్చిపోలేరు ప్రజలు. కాబట్టి తప్పకుండా రేపు ఎంపీటీసీ ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. రేపు సర్పంచ్ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. రేపు మున్సిపల్ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. రాబోయేటటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి ఈ 2 సంవత్సరాలు మీకు అందరు కూడా మనం అందరం ఐక్యమత్యంగా ఉంటే దానికి మించినటువంటి లేదు. కాబట్టి మనకు పెద్ద దిక్కుగా మేడం ఉంటది. 100% మేడము ఎప్పుడు ఏ సమస్య వచ్చినా గానీ మన కోసం వాలిపోవడానికి మేడం మనకు అందుబాటులో ఉంటది. కాబట్టి ఈరోజు మనం చూసినాం అసెంబ్లీలో ఏ విధంగా కొట్లాడుతుంటే మన మైకులంతా కూడా కట్ చేసేటటువంటి వ్యక్తి ఎవరు? మన మేడం ఏమో మన సమస్యలు మాట్లాడుతుంది, మైక్ కట్ చేస్తే ఆయన ఎవరు? స్పీకర్. మన దరిద్రం ఏంటంటే మన ప్రాంతం నుండే స్పీకర్ అయిండు. ఈరోజు మన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు మన నాయకులు మాట్లాడతామంటే మైకులు కట్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అది కౌరవుల సభ, అసెంబ్లీ కాదు అది కౌరవ సభ. కాబట్టే మన వాళ్ళందరూ కూడా వాకౌట్ చేసి వచ్చిర్రు. తప్పకుండా రేపు జరగబోయేటట్టు ఎన్నికల్లో కురుక్షేత్రంలో తేల్చుకుంటాం. తప్పకుండా విజయం బీఆర్ఎస్ పార్టీకి వరిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరు గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా మీకు పేరు పేరున మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ.